నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. హెల్త్ కేర్ కోర్సెస్ చేయాలంటే ఎక్కడో తెలంగాణను వదిలేసి బయట వేరే స్టేట్స్కి వెళ్ళి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ అలా కాకుండా హైదరాబాద్లోనే, అది కూడా విత్ ఇన్ సెంటర్లో చాలా మంచి యూనివర్సిటీ ఉంది. అదే అరోరా యూనివర్సిటీ. అరోరా యూనివర్సిటీలో ఈ అకాడమిక్ ఇయర్లో కొత్త కోర్సెస్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఆ కోర్సెస్ ఏంటి అండ్ అలాగే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ మనతో మాట్లాడడానికి అరోరా యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆకాష్ గారు ప్రజెంట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. సార్, ఇప్పుడు అరోరా యూనివర్సిటీలో ఎటువంటి హెల్త్ సైన్స్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నారు? ఈ అకాడమిక్ ఇయర్లో ఇంట్రొడ్యూస్ చేసిన కొత్త కోర్సెస్ ఏమిటి? ఈ అకాడమిక్ ఇయర్లో మామూలు 7 కోర్సెస్ పెడుతున్నాం మేడం. ఓకే. ఒకటి వచ్చేసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అంటారు. తర్వాత బిఎస్సి అనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బిఎస్సి కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, బిఎస్సి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, బిఎస్సి ఫారెన్సిక్ సైన్స్, బీపీటీ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఇవన్నీ కూడా అద్భుతమైన కోర్సెస్ అండి. వీటన్నిటిని మనం మామూలుగా ఆల్టర్నేటివ్ కోర్సెస్ ఫర్ ఎంబీబీఎస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఎంబీబీఎస్ అనేది మామూలుగా మన బైపీసీ స్టూడెంట్స్ అనేది మామూలుగా మనం చిన్నప్పుడు కూడా మన టీచర్ కానీ మన తల్లిదండ్రులు కానీ ఎవరన్నా అడిగితే మనం ఏమంటాము, ఏమవుతావురా నువ్వు పెద్ద అయితే అంటే డాక్టర్ అవుతా, లేదంటే ఇంజనీర్ అవుతా, లేదంటే ఐఏఎస్ అవుతా, ఐపీఎస్ అవుతా అని చెప్తాము. ఈ 4 మామూలుగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న డిసీజులకు అనుగుణంగా ఈ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా విపరీతమైన డిమాండ్ వచ్చి పడింది. ఇప్పుడు బైపీసీ వాళ్ళకి ఇంజనీరింగ్ ఒక్కటే పరమావధి. అలాగే బైపీసీ వాళ్ళకి ఏంటంటే ఒక ఎంబీబీఎస్తో పాటు ఎంబీబీఎస్ కంటే కూడా ఎక్కువ ఫ్యూచర్ ఉండే కోర్సెస్ ఈ హెల్త్ సైన్స్ కోర్సెస్. ఇప్పుడు నేను చెప్పిన ఈ 7 కోర్సెస్ కూడా చాలా మంచి కోర్సెస్ అన్నమాట. అలాగే ఇది చేస్తే 100% కాదు కదా, 200% జాబ్ గ్యారంటీ ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఈ నీట్లో కానీ ఈ ఎంసెట్లో కానీ ర్యాంక్ రాని వాళ్ళు, లేకపోతే సీట్ రాని వాళ్ళు ఆల్టర్నేట్గా ఈ కోర్సెస్ చేసుకోవచ్చు? ఎస్ మేడం, చేసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే నేను చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోతుంది అనుకోండి, ఎంబీబీఎస్ 1 lakh శాలరీ సంపాదిస్తాడు, లేకపోతే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటే 1 lakh సంపాదిస్తారు అనుకోండి. వీళ్ళకి ఏంటంటే ఒక డాక్టర్ వచ్చేసి ఆయన క్లినిక్ వరకు, ఆయన ప్రాక్టీస్ వరకే ఆధారపడి ఉంటుంది. అదే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వచ్చేసి 10 మంది డాక్టర్స్కి ఇది కన్సల్టెంట్ అయ్యేసి 10 మంది డాక్టర్స్ పంపించే డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ కానీ, ఎక్స్రేస్ కానీ, వీటన్నీ కూడా ఇప్పుడు అనస్థీషియా టెక్నీషియన్ ఉన్నాడు, ఒక హాస్పిటల్లోనే పనిచేయాల్సిన అవసరం లేదు. సర్జరీస్ కొన్ని హాస్పిటల్స్లో ఎర్లీ మార్నింగ్ జరుగుతాయి, కొన్ని హాస్పిటల్స్లో మధ్యాహ్నం జరుగుతాయి, కొన్ని హాస్పిటల్లో లేట్ నైట్ చేస్తారు. అంటే డాక్టర్స్కు వాళ్ళకి తీరుబాటును బట్టి, అవైలబిలిటీని బట్టి, కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఫ్రీ టైంలో ఆఫ్టర్ 5 కానీ ఆఫ్టర్ 6 కానీ సర్జరీస్ చేస్తారు. అట్లా వాళ్ళు ఏంటంటే 2-3 హాస్పిటల్స్లో పనిచేసే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మెడికల్ ఇది డయాగ్నోస్టిక్స్ ఉన్నారు, బిఎస్సీ ఎంఎల్టీ అయిపోయిన తర్వాత డయాగ్నోస్టిక్ సెంటర్ పెట్టుకుంటే ఒక 10 హాస్పిటల్స్ కలిపి 10 మంది డాక్టర్స్ పంపిస్తారు. నెలకు 5 నుంచి 10 లక్షలు సంపాదించే టెక్నీషియన్స్, నెలకు 5 నుంచి 10 లక్షలు సంపాదించే మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి. అలాగే ఎక్స్రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఇవి కూడా పెట్టుకుంటారు. బ్యాంక్ లోన్స్ కూడా ఇస్తారనమాట. మన స్టూడెంట్స్కి అయిపోతూనే బ్యాంక్ లోన్స్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది అనమాట. సబ్సిడీ ఇచ్చి మరి బ్యాంక్ లోన్స్ ఇస్తారు. అలాగే ఆర్గనైజేషన్స్గా పెట్టి, ఎంటర్ప్రినర్స్గా పెట్టి వీళ్ళే డాక్టర్స్ని హైర్ చేసుకొని నర్సింగ్ హోమ్స్ నడపచ్చు, హాస్పిటల్స్ పెట్టచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పెట్టచ్చు. వీళ్ళకి చాలా అవకాశాలు ఉన్నాయి మేడం. కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేక ఎప్పటి నుంచో ఎంబీబీఎస్ అని వేచి చూస్తూ ఉంటారు అనమాట. కానీ అటువంటి అవసరం ఏం లేదు. హ్యాపీగా హెల్త్ సైన్స్ కోర్సెస్ తీసుకొని ఒక డాక్టర్ కంటే 4 డాక్టర్లు మనం సంపాదించే అవకాశం కూడా హెల్త్ సైన్స్ కోర్సెస్లో ఉంది. అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, అరే ఇండియాలోనేనా, వీళ్ళు అబ్రాడ్ కూడా పోవచ్చా అనే డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్ డ్రీమ్. మనకి ఏంటంటే ఇప్పుడు అమీర్పేట అమెరికా అని ఇట్లా అంటూ ఉంటారు అనమాట. చాలా మంది ఇంజనీరింగ్ అయిపోతాను అమీర్పేట వచ్చేసి కోర్సెస్ చేసి యుఎస్ పోతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే యుఎస్లో చాలా సంక్షోభం ఉంది. ఈ సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఈ ఒడిదుడుకులు ఉన్నాయి. అలాగే హెల్త్ కేర్లో వచ్చేసి ఎప్పటికి కూడా ఉండదు మేడం. ఇది రష్యన్ ప్రూఫ్ ఇండస్ట్రీ అంటారు. ఎప్పుడూ డిమాండ్ ఉండనే ఉంటుంది. జబ్బులు రాకుండా మానవు, జబ్బులు వస్తూనే ఉంటాయి. ఈ డాక్టర్స్ అవసరము, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అవసరము,
ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క హాస్పిటల్లో మీరు చూస్తే 20-30 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉంటారు. 4 డాక్టర్స్ ఉంటే ఒక్కొక్క డాక్టర్కు 10 మంది హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, నర్సెస్ వీళ్ళంతా అవసరమవుతారు. కాబట్టి అత్యధికమైన డిమాండ్ ఉంది. అలాగే మీరు అనుకున్నట్టు ఈ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ అయితేనే ఎండి, డిఎం, ఎంఎస్, ఎంసీహెచ్, అలాగా ఈ మెడికల్లో ఉన్నట్లే ఈ హెల్త్ కేర్లో కూడా బీఎస్సీ ఉంటుంది, ఎంఎస్సీ ఉంటుంది, పిహెచ్డి కూడా ఉంటుంది, పోస్ట్ డాక్టరల్ కూడా ఉంటుంది. ఈ పిహెచ్డి చేస్తే వీళ్ళకు కూడా డాక్టరేట్ అవార్డు వస్తుంది. వీళ్ళకు ముందు కూడా ప్రిఫిక్స్ డాక్టర్ అని పిలుచుకోవచ్చు అనమాట. పిహెచ్డి చేసి అట్లాగే ఇప్పుడు కార్డియోవాస్కులర్ టెక్నాలజీ ఉంది. వీళ్ళు వచ్చేసి పిహెచ్డి చేస్తే ఈ విల్ బికమ్ ఏ డాక్టరేట్ అయిపోవచ్చు. వాళ్ళకు కార్డియాక్ సైంటిస్ట్ అవ్వచ్చు. కార్డియాక్ సైంటిస్ట్ అయితే మేడం మినిమం 2 to 3 lakhs శాలరీ ఉంటుంది పర్ మంత్. సూపర్. కాబట్టి కార్డియాక్ సైంటిస్ట్ వీళ్ళు ఎన్ని ఏళ్ళు కావచ్చు? బీఎస్సీ 4 ఏళ్ళు, పీజీ 2 ఏళ్ళు, పిహెచ్డి 3 ఏళ్ళు, టోటల్ 9 years. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో బికమ్ డాక్టరేట్స్. డాక్టరేట్స్ అయిపోయిన తర్వాత సైంటిస్ట్ అయిపోతారు. సైంటిస్ట్ అయితే మీకు తెలుసు కదా, స్కై ఈజ్ ది లిమిట్. ఇప్పుడు హార్ట్ స్టంట్ వేయడం కానీ ఇవన్నీ కూడా ఈ సైంటిస్టులు మనం మొత్తం ఎట్లా క్లాట్ అవుతుంది, ఎట్లా జబ్బులు వస్తున్నాయి, ఈ హార్ట్ అటాక్లు ఎందువలన వస్తున్నాయి అనేది అంతా రీసెర్చ్ జరుగుతుంది అనమాట. ఈ రీసెర్చ్లో పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఈ టాటా వాళ్ళు కానీ, మైక్రోసాఫ్ట్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఈ రీసెర్చ్ సైడ్ ఉన్నారు. మనకు తెలియదు, అది చాలామంది ఉన్నారు రీసెర్చ్ సైడ్. కాబట్టి రీసెర్చ్ సైడ్ కూడా చాలా ఫండ్స్ వస్తాయి. గవర్నమెంట్ కూడా కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంది రీసెర్చ్ సైడ్, మెడికల్ రీసెర్చ్ అని అంటారు కదా. కాబట్టి ఈ రీసెర్చ్ సైడ్ కూడా వీళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే అబ్రాడ్ పోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రతి ఒక్కటి ఏమాత్రం మెడికల్కు, ఇంజనీరింగ్కు తీసుకోకుండా వాళ్ళకి ధీటుగా నిలబడే శక్తి మన హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్కి ఉంది మేడం. సార్, ప్రతి యూనివర్సిటీకి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అరోరా యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అరోరా యూనివర్సిటీ వచ్చేసి మామూలుగా మిగతా యూనివర్సిటీస్ కంటే చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి మేడం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్కి కావాల్సినది నాలెడ్జ్, స్కిల్ ఉండాలి. స్కిల్ ఏంది, మామూలుగా డిగ్రీలు తీసుకొని బయటకు వస్తే ఈ బిఏ బీకామ్ లాగా కాదు. ఇదేంటంటే ప్యూర్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్. మన సిస్టంలో వచ్చేసి ఎగ్జామ్స్ ఉండవు మేడం. కంప్లీట్ అరోరా యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఉండదు. అంటే ఎవాల్యుయేషన్ మెథడ్ అనమాట. అంటే లర్నింగ్ బై డూయింగ్ అని చెప్పేసి ఎవాల్యుయేషన్ మెథడ్లో వీళ్ళకు వీళ్ళ క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే 3 నెలలకు ఒక టర్మ్ ఉంటుంది. అట్లా సంవత్సరానికి 4 terms ఉంటాయి. ఎగ్జామ్స్ లేకుండా ఏం చేస్తామంటే ఇప్పుడు ఎగ్జామ్స్లో మీకు తెలుసు కదా, మగ్గప్ చేస్తారు, పోయి ఆడ ఎగ్జామ్స్లో రాస్తారు, తర్వాత సబ్జెక్ట్ అడిగితే మాకే మర్చిపోయినామంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే కానీ ప్రతి ఒక్కటి చేయాలి. చేసి ఫైనల్గా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయాలి. దాన్ని బట్టి మేము ఎస్టిమేట్ చేసి స్టూడెంట్స్కి మార్క్స్ ఇస్తాం. కాబట్టి ఒక్కసారి చేసింది బ్రెయిన్లో అట్లే వాళ్ళకు ఉండిపోతుంది. కాబట్టి ఇది పూర్తిగా ప్రాక్టికల్ ఓరియంటెడ్ మేడం. 60% ప్రాక్టికల్స్ ఉంటాయి, 40% థియరీ ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్కి ఏంటంటే లర్నింగ్ బై డూయింగ్ అని చెప్పేసి ఎవాల్యుయేషన్ మెథడ్లో మేము అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అదొక స్పెషాలిటీ. ఇంకోటి ఏంటంటే ప్రతి స్టూడెంట్కు స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. మనకి ఏదైతే నాలెడ్జ్ ఉందో మనం అది బయట పెట్టి మనం మాట్లాడలేకుండా సైలెంట్గా ఎవరైనా ఏమన్నా అడిగినా సైలెంట్గా ఉంటే కష్టం. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు హాస్పిటల్ వ్యవస్థ అనేది మెడికల్ టూరిజం పెరిగిపోయింది. బయట నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు. సౌత్ ఆఫ్రికా అయితే ఏమి, గల్ఫ్ కంట్రీస్ అయితే ఏమి, ఇక్కడ నుంచి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. మనం హాస్పిటల్స్లో చూస్తే మొత్తం వాళ్ళే కనపడతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు, ఓన్లీ ఇంగ్లీష్ వచ్చు. కాబట్టి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఉంటుంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మామూలుగా ఎక్కడా లేని విధంగా మేము మన స్టూడెంట్స్కి, హెల్త్ కేర్ స్టూడెంట్స్కి ఐటీ కూడా నేర్పిస్తాం. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్, ఈ మెడికల్ టెక్నాలజీలో మొత్తం కూడా ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో ఇవన్నీ కూడా ఐటీ స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తాం. అలాగే లాంగ్వేజెస్, జర్మనీ, స్పానిష్, ఈ ఫ్రెంచ్, ఈ 3 లాంగ్వేజెస్ కూడా నేర్పడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఏదో ఒక స్కిల్ ప్రతి ఇయర్ నేర్పించడం జరుగుతుంది. ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు బయట వాడు స్టూడెంట్ బయటికి పోయి వాడు ఓన్గా పెట్టుకోవాలన్నా కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కూడా ఉంటాయి. అలాగే ఫారిన్ పోవాలన్నా కూడా జర్మనీలో వచ్చేసి ఇప్పుడు జర్మనీ కానీ జపాన్ కానీ ఇక్కడ ఎక్కువ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఉంది మేడం. వాళ్ళకి ఏంటంటే 65% ఓల్డ్ పీపుల్, ఓన్లీ 35% యంగ్స్టర్స్. మన ఇండియాలో ఏంటంటే అది రివర్స్. మన దగ్గర 65% యంగ్స్టర్స్ ఉన్నారు, 35% ఓల్డ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి అక్కడ మన వాళ్ళకు కేర్ తీసుకోవడానికి టేక్ కేరర్స్ కానీ
వాళ్ళకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కానీ చాలా అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎప్పుడైనా కూడా జర్మనీకి ఎక్కువ మంది నర్సెస్ అంతా కూడా వెళ్తుంటారు. నర్సెస్ కూడా 3 lakhs to 4 lakhs శాలరీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా మన ఎంఎల్టీ వాళ్ళని కానీ, అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ వాళ్ళని కానీ, ఈ రేడియాలజీ టెక్నాలజిస్టులను కానీ, ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజిస్టులు కానీ వీళ్ళందరినీ కూడా తీసుకుంటున్నారు అనమాట అబ్రాడ్లో. ఈ ఫిజియోథెరపిస్టులకు అయితే ఈ ఫిజియోథెరపీ అనేది ఇది కూడా డాక్టర్ కోర్సు మేడం. దీనికి కూడా అత్యద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఫారిన్లో. ఇప్పుడు జీరియాట్రిక్ కేర్ అని ఒకటి వచ్చింది. జీరియాట్రిక్ అంటే ముసలి వాళ్ళు, సెలినిటీ అంటారు దాన్ని. ముసలి వాళ్ళను కేర్ తీసుకునేదాన్ని జీరియాట్రిక్ కేర్ అంటారు. సపరేట్ పేరు ఉంది మేడం. జీరియాట్రిక్ కేర్ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ అని చెప్పా కదా, వాళ్ళని కేర్ తీసుకోవడానికి ఈ జీరియాట్రిక్ కేర్ వాళ్ళకు చదివిన వాళ్ళు కూడా అవసరం. మన అందరి స్టూడెంట్స్కి కూడా జీరియాట్రిక్ కేర్ అనే సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అబ్రాడ్ అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అబ్రాడ్కి పోవాలంటే వాళ్ళకి జర్మనీ కానీ, ఫ్రెంచ్ కానీ, స్పానిష్ కానీ తెలిసి ఉండాలి. తెలియని వాళ్ళకి ప్రిఫరెన్స్ లేదు, అసలు ఎంట్రీ కూడా లేదు. మా స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేస్తారు. ఎందుకంటే మేము అన్ని స్కిల్స్ నేర్పిస్తున్నాం, లాంగ్వేజెస్ నేర్పిస్తున్నాం, ఫారిన్ లాంగ్వేజెస్, అట్లా ఐటీ కూడా ఉంటుంది. కాబట్టి స్పెషాలిటీ ఇదని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మా క్యాంపస్ హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉప్పల్లో ఉంది మేడం. మెట్రో ఫెసిలిటీ కూడా ఉంది. మనకి ఏంటంటే కన్వీనియంట్గా సిటీలోనే ఉంది, ఏదో ఎక్కువ దూరంలో అడవుల్లో అట్లా కాకుండా మంచి సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్లో ఉంది. కాబట్టి అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ కన్వీనియంట్గా ట్రావెలింగ్ ఉంది, ఈజీగా ఉంది. సార్ ఇందాక మీరు ఇందాక ఒకటి చెప్పారు, వీళ్ళకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా నేర్పిస్తాము, జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తాం. నార్మల్గా వేరే ఏ యూనివర్సిటీలో అయినా కూడా అది ఫైనల్ ఇయర్లో నేర్పిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి. బట్ అరోరా యూనివర్సిటీలో కూడా ఫైనల్ ఇయర్లో నేర్పిస్తారు, ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళని ట్రైన్ చేస్తారు. జస్ట్ ఏదో నామకా వస్తే టూకీగా నేర్పించడం కాదు, వాళ్ళకి దాంట్లో ఏ లెవెల్, బి లెవెల్, సి లెవెల్ అని 3 levels ఉంటాయి మేడం. ఇక్కడ మొత్తం లెవెల్స్ కంప్లీట్ చేసే పంపిస్తాం అనమాట. కంపల్సరీ స్టూడెంట్ చేయాలి. ఆప్షనల్ అన్నాం అనుకోండి, స్టూడెంట్ చదవడు. కాబట్టి కంపల్సరీ అంటే వాడు ఖచ్చితంగా నేర్చుకుంటాడు. ఇప్పుడు తెలియదు దాని విలువ, వాడు బయటికి పోయిన తర్వాత మన విలువ తెలుస్తుంది ఏంటనేది. ఇప్పుడు జస్ట్ డిగ్రీస్ తీసుకొని ఇప్పుడు మనం చూస్తున్నాము, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, పోలీస్ కానిస్టేబుల్ జాబ్స్కి పోయినారు, టీచర్ జాబ్స్కి పోయినారు, జొమాటో చేస్తున్నారు, స్విగ్గీలో పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. బికాజ్ వాళ్ళు అదే వాళ్ళ క్లాస్మేట్స్ మా టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్ళు 4 లక్షలు 5 లక్షలు నెలకు సంపాదిస్తుంటే వీళ్ళు జొమాటోలో పని చేయాల్సిన అవసరం ఏముంది? చదివేటప్పుడు కరెక్ట్గా చదవలేదు, ఎగ్జామ్స్ కోసం చదివి జస్ట్ అక్కడ రాసేసి వచ్చినారు, తర్వాత బ్రెయిన్లో ఏం లేదు. ఏం లేనప్పుడు ఇంటర్వ్యూ పోయినప్పుడు బ్లాక్ మైండ్ పెట్టినప్పుడు అటువంటి వాళ్ళు చేస్తున్నారు. అదే వాళ్ళ క్లాస్మేట్స్ ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఐపీఎస్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 4-5 లక్షలు చేసిన వాళ్ళు ఉన్నారు, అబ్రాడ్ పోయే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళంతా కష్టపడి స్కిల్ నేర్చుకున్న వాళ్ళు. వీళ్ళు స్కిల్ లేకుండా జస్ట్ నామకా వస్తే చదివిన వాళ్ళు. కాబట్టి స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మనం ఉన్నప్పుడు ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. 4 years చదవండి, కష్టపడండి, జాబ్ రండి, జాబ్ వచ్చిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఆ టైంలో ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి మేడం. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి ఆ గైడెన్స్ మన దగ్గర ఉంటుంది, ప్లస్ ప్లేస్మెంట్ డెవలప్మెంట్ సెల్ మన దగ్గర ఉంటుంది. టోటల్గా ఇలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కూడా ఒక స్టూడెంట్ ఏంటంటే ఒక ఉద్యోగం అడిగేవాడు కాకుండా ఉద్యోగం ఇచ్చేవాడుగా తయారు చేయాలనేది మా సంకల్పం అన్నమాట. మా మెయిన్ ఎయిమ్ కూడా ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం మేడం. నైస్ సార్. అండ్ అలాగే ఇప్పుడు వచ్చే ప్రతి స్టూడెంట్ కూడా షార్ప్గా ఉండరు. కొంతమంది బాగా చదివే వాళ్ళు ఉంటారు, మంచి పర్సెంటేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, డల్లర్స్ కూడా ఉంటారు. అరోరా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే డల్ ఉన్న స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది? ఫ్యాకల్టీ వచ్చేసి మొత్తం అంతా కూడా మంచి హైలీ ఎక్స్పీరియన్స్డ్ మేడం. మా డీన్ మేడం కూడా వచ్చేసి 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు కూడా 25 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం. తెలంగాణలో ఫస్ట్ టైం ఈ అలీడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా ప్రవేశపెట్టింది నేనే. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఈ పిల్లల్ని మనం ఎట్లా తీర్చిదిద్దాలి, ఎట్లా కరికులం చేయాలి, ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం ఉంది మేడం మన దగ్గర. ఇప్పుడు పాత సిలబస్ ఒక 30 ఏళ్ళ కింద సిలబస్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ వేరు, ఇప్పుడు డిసీజెస్ వేరు, ఇప్పుడు మొత్తం అంతా ఎన్విరాన్మెంట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అన్నమాట. కాబట్టి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఉంటుంది. యాక్చువల్లీ హాస్పిటల్ వాళ్ళకి ఏం కావాలి, యాక్చువల్గా వీడు బయటికి పోయిన తర్వాత అక్కడ పోయి తెల్లముఖాలు వేస్తే వీళ్ళకు అసలు ఎవడు జాబ్ ఇవ్వడు. కాబట్టి మేమేంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళకు క్లినికల్స్ పంపిస్తాం. క్లినికల్ అటాచ్మెంట్ కూడా మాకు టైఅప్స్ కూడా
వివిధ హాస్పిటల్స్లో మోర్ దెన్ 50 హాస్పిటల్స్తో టైప్ అయి ఉన్నాం. ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీళ్ళకి ట్రైనింగ్ పంపిస్తాము. అలాగే 3 ఇయర్స్ ప్రతి సంవత్సరంలోనూ 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది మేడం. హాస్పిటల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పంపిస్తాం. మా ల్యాబ్స్లో కూడా థియరీ ప్రాక్టికల్స్ అన్నీ కూడా చేయించి ప్రతి ఇయర్లో పంపిస్తాం. కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో మన స్టూడెంట్స్కి కూడా అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫైనల్ ఇయర్లో మొత్తం 4th ఇయర్ మొత్తం పంపించేస్తాం. టోటల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ బయటకు వస్తానే వాళ్ళు పర్ఫెక్ట్గా తయారవుతారు. ఈ హాస్పిటల్ పంపిస్తాం కాబట్టి వివిధ హాస్పిటల్స్లో వీళ్ళకి టచ్ కూడా ఏర్పడుతుంది. ఈ డాక్టర్స్తో పరిచయాలు ఇవన్నీ ఏర్పడడం వల్ల వీళ్ళకి జాబ్ కూడా వాళ్ళే ఎత్తుకుంటారు. మనం కూడా ఇప్పించాల్సిన అవసరం లేదు. అట్లంటే మన ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంది, మేము కూడా ఇప్పిస్తాం. స్టూడెంట్సే ఒకరికొకరు రెఫరెన్స్ ఇచ్చుకుంటారు. కాబట్టి జాబ్స్ కొరవే లేదు. ఒక్కొక్క స్టూడెంట్స్కి 2-3 ఉద్యోగాలు వస్తాయి. మా స్టూడెంట్స్కి 100% సేఫ్టీ అండ్ జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. సార్, ఇప్పుడు మీరు ఏవైతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ స్టూడెంట్స్ కోసం ప్రొవైడ్ చేస్తున్నారో అది మీరు ప్రొవైడ్ చేస్తున్న ఇంటర్న్షిప్ కావచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ బయట 50 హాస్పిటల్స్తో టైప్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ యాక్టివిటీస్ అన్నిటికి కూడా ప్రతి యూనివర్సిటీలో ఎక్స్ట్రా ఫీజ్ ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఏమన్నా ఉందా అరోరా యూనివర్సిటీలో? ఎక్స్ట్రా ఏం ఫీజు ఉండదు మేడం. ఫీజులోకే ఉంటాయి. ఫీజు వచ్చేసి మనది 1 lakh to 1,25,000 ఉంటుంది మేడం. ఆ ఫీజులోనే మొత్తం కవర్ అయిపోతుంది స్టూడెంట్కి. కాబట్టి 1,125,000 ఫీజు అంటే మామూలుగా నార్మల్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు పే చేసుకోగలరు. మీరు అన్నట్టు మామూలుగా బీటెక్ 3 లక్షలు 4 లక్షలు కూడా పే చేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే బీటెక్ డొనేషన్స్ ఉండేటివి. ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా మన స్టూడెంట్స్ బయట పోయి ఇప్పటికి కూడా బెంగళూరులో 4 లక్షలు డొనేషన్ మేడం. ఈ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి కానీ, అనస్థీషియా అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, రేడియాలజీ, ఎంఎల్టీ వీటన్నిటికి కూడా డొనేషన్. అక్కడ చేయాలంటే 4 నుంచి 4 లక్షల డొనేషను ప్లస్ 1,75,000 ఫీజు. టోటల్ 11 to 12 lakhs అవుతుంది. అదే మన దగ్గర 4 to 5 lakhsలో అయిపోతుంది కోర్సు. కాబట్టి ఇక్కడే హైదరాబాద్లోనే ఉండొచ్చు. లోకల్గా ట్రైన్ ఫెసిలిటీ ఉంది, మెట్రో ఫెసిలిటీ. కాబట్టి స్టూడెంట్ కూడా పెద్దగా ఇబ్బంది లేకుండా హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సెంట్రలీ లొకేటెడ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా పోవచ్చు, రావచ్చు. మనకు కమ్యూనికేషన్కి కానీ ట్రాన్స్పోర్ట్కి కానీ ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. కాబట్టి మినిమంలోనే కోర్స్ అయిపోతుంది. 100% జాబ్ సేఫ్టీ, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంది. కాబట్టి అమ్మాయిలకు కూడా పర్ఫెక్ట్గా చాలా సెక్యూరిటీ ఉంటుంది. మనది ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్, ర్యాగింగ్ కూడా ఎటువంటిది ఉండదు. కాబట్టి నిస్సందేహంగా చేరొచ్చు మేడం. డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ డిసిప్లిన్ కూడా ఉంటుంది టోటల్గా. అండ్ అలాగే సార్, ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంచెం లో ఉన్న పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేని పిల్లలు ఉంటారు. సో అలాంటి పిల్లలకి అరోరా యూనివర్సిటీ ఏమైనా సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ కానీ? మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి మేడం. అరోరా యూనివర్సిటీలో మెరిటోరియస్ స్టూడెంట్స్కి 2 crores వర్త్ స్కాలర్షిప్స్ కూడా అరోరా ఫౌండేషన్ తరఫున అరేంజ్ చేశారు. అలాగే బ్యాంక్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్ తీసుకుంటే ఇప్పుడు 4 years కోర్స్ అనుకోండి, వాళ్ళకి మామూలుగా 5 lakhs 6 lakhs అయితే మామూలు 4.5 లక్షలు బ్యాంక్ లోన్స్ వస్తాయి. దానికి కావాల్సిన విధంగా కూడా మేము గైడ్ చేస్తాం మేడం. మనకి ఈ వస్తే క్యారియర్ కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళు మొత్తము ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి ప్రతి స్టూడెంట్స్కి ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, చదువుకోవాలి అని. చదువుకోవాలని ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా అతనికి మనం హెల్ప్ చేస్తాం. కాబట్టి ఎటువంటి స్టూడెంట్ అయినా కూడా వచ్చి మొత్తం డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఆన్లైన్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. మామూలుగా ఫోన్ నెంబర్స్ ఉంటాయి, వెబ్సైట్లోకి వెళ్ళిపోతే ఆ ఫోన్ నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళు డీటెయిల్ చెప్తారు. ఆన్లైన్లో కూడా ఫీజు కట్టేసి అడ్మిషన్ తీసుకోవచ్చు. 27th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి మేడం. ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలనుకుంటే 27th అంతా అక్టోబర్ 27th లోపల వచ్చి జాయిన్ అయిపోవాలి. ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితేనే నవంబర్ 1st నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు బయట, ఎందుకంటే ఈ ఎంబీబీఎస్ రావాలి అని చెప్పి కౌన్సిలింగ్ కోసం చేస్తున్నారు. కాబట్టి మెడికల్ వస్తే ఓకే, మెడికల్ రాకపోయినా ఎంబీబీఎస్ రాకపోయినా ఈ కోర్సెస్లో చేరితే ఎంబీబీఎస్ కంటే కూడా ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. మా స్టూడెంట్స్ ఒక్కొక్కరు 4-5 lakhs కూడా సంపాదించే అవకాశం ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టే ఓన్గా ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోవచ్చు, ల్యాబ్స్ పెట్టుకోవచ్చు, నర్సింగ్ హోమ్ పెట్టుకోవచ్చు, డాక్టర్స్ని హైర్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. ఇంకోటి ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ నేను చెప్పా కదా మేడం, ఇప్పుడు బీఎస్సీ మన దగ్గర అయిపోయి హెల్త్ కేర్లో అయిపోయిన తర్వాత ఎంఎస్సీ చేస్తే ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్ చేసే విధంగా కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా మా స్టూడెంట్స్ వెళ్ళచ్చు. బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ చేస్తే యూ విల్ బికమ్ ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్.
మెడికల్ స్టూడెంట్స్కి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, ప్యాథాలజీ ఇవన్నీ కూడా టీచ్ చేయొచ్చు మన స్టూడెంట్స్. సూపర్ సార్. కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్గా వీళ్ళకే లెక్చరర్గా పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి చాలా మందికి తెలియదు మేడం ఈ అవకాశాలు. మీరు ఎంబీబీఎస్ డాక్టర్ కావాలనుకున్నారు కదా, ఆ డాక్టర్స్కే చదువు చెప్పే అవకాశం మీకుంది. కాబట్టి బైపీసీ పైన స్టూడెంట్ ఎవరైనా కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, వీరికంటే కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మనం బీటెక్ తర్వాత ఎక్కువ మంది ఎంఎస్కి పోతారు. ఇప్పుడు దీంట్లో కూడా ఎంఎస్ ఉంది మేడం. అబ్రాడ్లో మన బీఎస్సీ తర్వాత డైరెక్ట్ ఎంఎస్ కూడా పోవచ్చు. అలాగే బీపీటీ తర్వాత ఆ ఎంపీటీకి కూడా అక్కడ పోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఫిజియోథెరపీ అంటారు, యూఎస్లో అక్కడంతా ఫిజికల్ మెడిసిన్ అంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు జర్మనీలో చాలా డిమాండ్ ఉంది, ఆస్ట్రేలియాలో డిమాండ్ ఉంది, అమెరికాలో డిమాండ్ ఉంది, యూకేలో డిమాండ్ ఉంది, అందరికీ డిమాండ్ ఉంది. ఎంఎల్టీ వాళ్ళకి కానీ, అనస్థీషియా వాళ్ళకి, కార్డియాక్ వాళ్ళకి కానీ, ఈ రేడియాలజీ వాళ్ళకి కానీ, ఫిజియోథెరపీ వాళ్ళకి, ఫోరెన్సిక్ వాళ్ళకి అందరికి కూడా డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఫోరెన్సిక్ సైన్స్ అంటే కొత్త సబ్జెక్ట్ అనమాట, చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం సిఐడి సీరియల్స్, ఈ సిబిఐ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా, పిల్లల్లో ఇంట్రెస్ట్ వచ్చింది. అమ్మాయిలు ఎక్కువ మంది చేరుతున్నారు. 80% ఫోరెన్సిక్ సైన్స్లో మనం ఫోరెన్సిక్స్ అంటే డెడ్ బాడీస్ ఉంటాయి, ఇవన్నీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఇవన్నీ అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. కానీ అమ్మాయిలే ఎక్కువ డేరింగ్గా డాషింగ్గా వచ్చి ఆ కోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ ఉంది మేడం. అయిపోతేనే 1.5-2 lakhsలో శాలరీ వచ్చే జాబ్స్ కూడా దొరుకుతాయి. సెంట్రల్ గవర్నమెంట్లో, సిబిఐలో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి. కాబట్టి ఈ జాబ్స్ కూడా ఫోరెన్సిక్ సైన్స్లో కూడా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫిజియోథెరపీ కూడా ప్రతి ఒక్క చోట ఇప్పుడు కాళ్ళు నొప్పులు కానీ, ఆర్థోపెడిక్స్ సర్జన్స్ దగ్గర కానీ, సర్జరీస్ అయిపోయిన తర్వాత పోస్ట్ సర్జరీ కేర్, పోస్ట్ ఆపరేటివ్ కేర్, దాంట్లో కూడా ఫిజియోథెరపీ అవసరం. సర్జరీస్ అయిపోయిన తర్వాత, హార్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మెలకువలు చెప్పడానికి కూడా ఫిజియోథెరపీ డాక్టర్స్ కావాలి. మామూలుగా ఇప్పుడు కీళ్ళ నొప్పులు, ఇవన్నీ నడుము నొప్పులు, ఇవన్నీ కూడా ఎక్కువ అయిపోయినాయి. దానికి కూడా ఇప్పుడు ఎక్కడ పట్టేసింది, దానికి కూడా ఫిజియోథెరపీ అవసరం. కాబట్టి ఫిజియోథెరపీకి కూడా అత్యద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఈ ఎక్కువగానే మామూలుగా బీటెక్ కంటే, మెడికల్ కంటే కూడా అవకాశాలు ఉన్నాయి. పిల్లలకు అవేర్నెస్ లేదు. ముఖ్యంగా అవేర్నెస్ ఉండి మంచిగా చదువుకుంటే 4 yearsలోనే సెటిల్ అయిపోతాడు. మీరు చూసినట్లయితే ఈ నీటి వెనకాల పడి 3-4 ఏళ్ళు వేస్ట్ చేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఆ 3-4 ఏళ్ళలో ఈ కోర్స్ అయిపోయి ఎంఎస్సీ చేసి అదే వాళ్ళకి డాక్టర్గా, మామూలు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. అది తెలియదు. మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ క్లియర్ చేసి ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే లోపు ఇక్కడ కెరీరే సెటిల్ అయిపోతుంది. వాళ్ళకే లెక్చరర్స్గా వెళ్ళొచ్చు. మీరు అదే తెలియదు, అవేర్నెస్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా చాలా మందికి అవేర్నెస్ కలిగి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. నిజమే సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫారెన్సిక్ సైన్స్ కానీ, లేకపోతే ఈ పారామెడికల్ కోర్సెస్ కానీ తీసుకుంటే కెరీర్ ఎలా ఉంటుందో, అసలు తీసుకోవచ్చా లేదా అనేది పేరెంట్స్ కానీ పిల్లలకి కానీ ఒక అపోహ ఉంటుంది. మాక్సిమం మనము వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేసాం సార్. ఇప్పుడు యూనివర్సిటీస్ అనగానే ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఉంటాయి. మళ్ళీ పేరెంట్స్ సపరేట్గా బస్ ఫీజు కట్టాలి, లేకపోతే వాళ్ళకి బస్సులు బయట ఆర్టీసీ బస్సులు ఎక్కినా కూడా మళ్ళీ వచ్చేంత వరకు కూడా పేరెంట్స్కి టెన్షన్. సో అలా కాకుండా ఇప్పుడు అరోరా యూనివర్సిటీ సిటీ సెంటర్లోనే ఉంది. ఒకసారి లొకేషన్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తారా? యూనివర్సిటీ వచ్చేసి మామూలు ఉప్పల్లో ఉంటుంది మేడం. ఇది వచ్చేసి మామూలు మెట్రో ఫెసిలిటీ ఉంది. మెట్రో నుంచి జస్ట్ 5 minutesలో మన క్యాంపస్ వచ్చేస్తుంది. కాబట్టి సిటీ సెంటర్లోనే ఉంది మేడం. అటువంటి బాధ అవసరం లేదు. డైరెక్ట్ ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంది, మా బస్సులు యూనివర్సిటీ బస్సెస్ ఉన్నాయి, మెట్రో ఫెసిలిటీ ఉంది. కాబట్టి స్టూడెంట్కి అతి తక్కువలో అయిపోతుంది. మామూలుగా వేరే యూనివర్సిటీలు అయితే 30,000 to 40,000 బస్ ఫీజు అవుతుంది. మరి దూరము, పోనొక గంట, రానొక గంట, మళ్ళీ వెయిటింగ్ 1 గంట, 3 hours. పిల్లలు అలసిపోతారు, పిల్లలకు చదువుకోవడానికి టైం ఉండదు. చాలామంది మళ్ళీ సంవత్సరానికి ₹1,00,000 కట్టేసి హాస్టల్లో జాయిన్ అవుతారు. మనం ట్యూషన్ ఫీజు ఎంత కడతామో అంత హాస్టల్కి బస్సుకు అవుతుంది. కాబట్టి అవంతా కూడా మనకు సేవ్ అవుతుంది మేడం. ఈ సెంట్రల్లీ లొకేటెడ్లో ఉంది మన అరోరా యూనివర్సిటీ, ఉప్పల్లో ఉంది. కాబట్టి సెంట్రల్లీ లొకేటెడ్ కాబట్టి పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. కమ్యూనికేషన్ కూడా, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో విత్ ఇన్ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అలాగే మంచి కోర్సెస్, మంచి కెరీర్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా అరోరా యూనివర్సిటీలో ఉన్నాయి. మీకు అడ్మిషన్కి సంబంధించిన ఇంకే డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెల్.